సంబరాలా? ఎందుకు 2.5 నెలలు వడ్ల కళ్ళలో వండబెట్టి 4 సార్లు నానబెట్టి తడిపినందుక, లేదా 4 విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాలా? రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాలు ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాలా? లేదా నదుల నీళ్లను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్పులపాలు చేసినందుకు సంబరాలా? దేనికి సంబరాలు చేస్తున్నారు? మేము 11 సార్లు వేసినాం రైతు బంధు, ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దొరకలే. ప్రభుత్వంగా మన బాధ్యత మాట ఇచ్చినాం, చేసినాం, పోయినాయి రైతులకు అట్లా నిమిషాల మీద. ఏడాదిని అర్థం దాటింది మాట ఇచ్చి, ఇప్పటి 3 సార్లు ఎగ్గొట్టి 4వ సారికి కదా. పాత ఇచ్చి మొత్తం ఇచ్చి సంబరాలు చేయమనుంది. బాకీ ఉన్నది ఇవాళ తెలంగాణ రైతాంగానికి దాదాపు 25,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది వీళ్ళు. ఇప్పుడు అవన్నీ ఇచ్చి సంబరాలు చేస్తే బాగానే ఉండు. రకరకాల వంకలు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేస్తారా? ఏది దేనికి సంబరాలు? రైతు మళ్ళీ అప్పుల పాలు అవుతుండని సంబరాలు చేస్తారా? అంటే బాగాని సిగ్గంపిస్తలేదా వాళ్ళకు? ఎట చేసుకోవాలి సంబరాలని? సిగ్గంపియాలి సంబరాలు చేసుకోవడానికి కొంచెమన్నా. ఇన్ని రకాలు మోసం చేసి రైతుల్ని నేను ఇచ్చినని సంగలు గుర్తుకొని సంబరాలు చేస్తున్నారు. ఇంకా వీళ్ళు చేసుకోవాల్సిందే సంబరాలు, రైతులు ఎవరు లేరాడా సంబరాలు చేసుకోవడానికి?